అందరికీ జై శ్రీరామ్ అండి. రామావతారం ఎలా ముగిసింది? త్రేతాయుగం ముగిసే నాటికి రాముడు తన అవతారాన్ని ఎందుకు చాలించారో తెలుసుకుందాం. రామరావణ యుద్ధంలో రాముడు మరణించడం జరుగుతుంది. ఇక త్రేతాయుగం ముగిసే సమయం వస్తుంది. అలాగే శ్రీరాములు వారి అవతారం చాలించాల్సిన సమయం కూడా వచ్చింది. ఇదే విషయాన్ని శివుడు, బ్రహ్మదేవుడు ఇద్దరూ కలిసి యమధర్మరాజు దగ్గరికి వచ్చి, నీవు రాముల వారి దగ్గరకు వెళ్ళాల్సిన సమయం వచ్చింది అని చెప్పటం జరుగుతుంది. కానీ యమధర్మరాజు ఎంత ప్రయత్నించినా రాముల వారి దగ్గరకు కాదు కదా, అతని రాజ్యం దగ్గరకు కూడా వెళ్ళలేకపోతారు. యమధర్మరాజు ఎందుకు వెళ్ళలేకపోతాడు అంటే, సాక్షాత్తు హనుమంతుడు ఎల్లప్పుడూ రాముని పక్కనే రక్షకుడిగా ఎవ్వరిని దగ్గరికి కూడా రానియకుండా కాపలా కాస్తూ ఉంటాడు. రాముడి కలలో శివుడు వచ్చి, నీ అవతారం చాలించే సమయం వచ్చింది రామా, యముడు నీ రాజ్యం బయట ఎదురు చూస్తున్నాడు, కానీ నీ ప్రాణానికి హనుమ అడ్డుగా ఉన్నాడు అని చెప్పటం జరుగుతుంది. అప్పుడు రాముడు వారికి అర్థమయ్యి మరుసటి రోజు రాములు వారు సీతకిచ్చిన తన ఉంగరాన్ని తీసుకొని ఒక రంధ్రంలో వేసి హనుమాన్ని పిలిచి, హనుమ, సీత ఇచ్చిన ఉంగరం పొరపాటున ఈ రంధ్రంలో పడిపోయింది, దయచేసి నువ్వు వెళ్ళి నా ఉంగరాన్ని కనిపెట్టి తీసుకురాగలవా అని అడగ్గా, ప్రభూ, అంతేనా, దీనికి మీరు నన్ను ఇంతలా అడగాల, మీరు ఆజ్ఞాపిస్తే చాలు, నేను వెళ్ళి తీసుకువస్తాను, అలా వెళ్ళి ఇలా వస్తా అంటూ హనుమంతుడు తన శరీరాన్ని ఒక చీమ రూపంలోకి మార్చుకొని ఆ రంధ్రంలోకి దూకుతాడు. అలా ఆ రంధ్రము పాతాళ లోకానికి దారితీస్తుంది. ఆ లోకానికి రాజుగా నాగరాజు ఉంటాడు. అలా వెళ్ళిన హనుమంతుల వారు ఆ నాగరాజుకు నమస్కరించి, రాజా, నా రాముల వారి యొక్క ఉంగరం ఒక రంధ్రం గుండా పడి ఈ పాతాళ లోకానికి వచ్చింది. ఆ ఉంగరం ఎక్కడ ఉందో మీకేమైనా తెలుసా అని అడుగగా, ఓహో, రాముల వారి ఉంగరమా, నాకు తెలుసు, ఇదిగో ఈ గృహనందు ఉంది అని ఒక గృహ వద్దకు తీసుకువెళ్తాడు. ఆ గృహలో అనేక ఉంగరాలు ఉన్నాయి అని నాగరాజు చెప్పగా, ఉంగరాలా, నాకు కావలసింది నా ప్రభువు శ్రీరాముల వారి ఉంగరమే కదా. అయినా లోపలికి వెళ్ళి హనుమ చూడగా ఆశ్చర్యపోతాడు. ఆ గృహ లోపల ఒకటి కాదు, రెండు కాదు, కుప్పలు కుప్పలుగా బంగారు ఉంగరాలు ఉంటాయి. హనుమాన్ నవ్వుకొని, అయినా నా ప్రభువు ఉంగరం నాకు తెలియదా ఏమిటి అంటూ వెతకడం మొదలు పెడతారు. అయోధ్యలో హనుమంతుడు లేడు అని తెలుసుకొని ఇదే మంచి సమయం అని యముడు రాములు వారి దగ్గరకు వెళ్ళి, రామ, నీతో ఈరోజు ఏకాంతంగా చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మనం మాట్లాడుకునే సమయంలో ఎవరైనా మధ్యలోకి వస్తే వారికి నువ్వే మరణదండన ఇవ్వాల్సింది అని అనగా, అప్పుడు రాముల వారు లక్ష్మణ్ణి పిలిచి, ఈ బాధ్యత నీదే లక్ష్మణ, ద్వారం దగ్గర ఉండి లోపలికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని పంపించుకుమా అని ఆజ్ఞాపిస్తారు. సరే అన్నా అని లక్ష్మణుడు వారు ద్వారం దగ్గర నిలబడి ఉంటాడు. లోపల యముడు రామునితో ఇలా చెప్పడం ప్రారంభిస్తాడు. స్వామి, శివుడు మరియు బ్రహ్మ ఆజ్ఞ వలనే నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఈ రాముని అవతారాన్ని ముగించి ఇక మీ విష్ణు అవతారంలోకి మారి వైకుంఠానికి రండి. లక్ష్మీదేవి మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పగా, రాములు వారు నవ్వుతూ అటులనే యమా అని చెప్పడం జరుగుతుంది. ఆ సమయంలోనే మహాకోపిష్టి అయిన దుర్వాస మహాముని రాముల వారితో మాట్లాడాలని అక్కడికి రావటం జరుగుతుంది. కానీ లక్ష్మణుడు, స్వామి, ఇక్కడ రాముల వారు ఏకాంతంగా ఉండాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని ఇప్పుడు లోపలికి నేను పంపలేను అని అనగా, దుర్వాస మహాముని కోపంతో, నేను అంత దూరం నుండి రాముడితో మాట్లాడాలని వస్తే నన్ను లోపలికి పంపకుండా అడ్డుకుంటావా? ఇప్పుడు కానీ నన్ను నువ్వు లోపలికి పంపకపోతే అయోధ్య మొత్తాన్ని కాల్చి బూడిద చేసేస్తాను అని అంటాడు. లక్ష్మణుడికి ఏం చేయాలో అర్థం కాక, ఇప్పుడు లోపలికి నేను వెళితే నాకు మాత్రమే మృతిదండన పడుతుంది, లేదంటే దుర్వాస మహాముని మొత్తం నగరాన్ని కాల్చేస్తాడు అని ఆలోచనలో పడి అయోధ్య ప్రజలను కాపాడడం కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా లోపలికి వచ్చి దుర్వాస మహాముని వచ్చారని చెబుతాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు
లోపలికి రావడం చూసిన రాముడికి బాధతో కృంగిపోతారు. అయ్యో లక్ష్మణ, ఎంత పని చేశావు, నీకు తెలియదా అని, ఇప్పుడు నేను నిన్ను చంపాలా అని బాధపడుతూ ఉండగా రాముల వారికి ఏం చేయాలో అర్థం కాక తన గురువైన వశిష్ఠ మహాముని దగ్గరకు వెళ్ళి అడగ్గా, రామ, నువ్వు లక్ష్మణ్ణి చంపనక్కర్లేదయ్యా. ఎప్పుడూ నీ పక్కనే ఉండే లక్ష్మణుడు నీకు దూరంగా ఉంటే అదే అతనికి మరణంతో సమానం. కాబట్టి లక్ష్మణ్ణి రాజ్య బహిష్కరణ చేయు చాలు అని చెబుతాడు. ఇది లక్ష్మణుడు విని, నీకు దూరంగా ఉండడం కంటే చనిపోవటమే మేలు కదా అన్నా అని సరయు నదిలో జల సమాధి అయిపోతాడు. అది చూసిన అతని భార్య ఊర్మిళాదేవి కూడా జల సమాధి అయిపోతుంది. ఈ 2 మరణాలు చూసి రాముడు బాధతో కృంగిపోతూ, నేను కూడా నా అవతారాన్ని చాలించాల్సి వచ్చింది అని సరయూ నది దగ్గరకు నిలబడుతూ ఉండగా, అదే సమయంలో పాతాళ లోకంలో హనుమంతుడు ఏ ఉంగరం చూసినా నా రాముల వారి ఉంగరంలానే ఉంది అని వెతికి వెతికి అలిసిపోయి, ఓ నాగరాజా, ఏమిటి ఈ మాయ, ఏ ఉంగరం చూసినా రాముడి ఉంగరంలానే ఉంది, అసలు ఇన్ని ఉంగరాలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని అడుగుతాడు. అప్పుడు నాగరాజు ఇలా వివరిస్తారు. త్రేతాయుగంలో విష్ణువు రాముడిగా జన్మించి తరువాత ఎప్పుడైతే ఒక బంగారు ఉంగరం పాతాళలోకానికి పడుతుందో, దాన్ని వెతుక్కుంటూ ఒక వానరం వస్తుందో, అప్పుడు భూమిపైన రాముని యొక్క అవతారం ముగుస్తుంది. దాంతో త్రేతాయుగం అంతమవుతుంది. హనుమ, ఇక్కడ ఇన్ని ఉంగరాలు ఉన్నాయి అంటే అన్నిసార్లు రాముడు తన అవతారాన్ని చాలించారని అర్థం. అంటే అన్ని త్రేతాయుగాలు ముగిశాయని అర్థం. జీవితం అంటే ఒక చక్రం. ఒక చక్రం ముగిసింది అంటే ఇంకో చక్రం ప్రారంభమవుతుంది అని అర్థం. 4 యుగాలు మళ్ళీ ప్రారంభమవుతాయి, ముగుస్తూ ఉంటాయి. మళ్ళీ త్రేతాయుగం వస్తుంది, రాముడు మళ్ళీ పుడతాడు. హనుమంతుడు ఆ మాటలు విని ఆశ్చర్యపోతాడు. అలా ఆశ్చర్యపోతూ అంతలోపే, అయ్యో, నా రాముడు ఇప్పుడు అవతారం చాలిస్తారా అని చేతికి దొరికిన ఉంగరాన్ని తీసుకొని వెంటనే అయోధ్య నగరానికి చేరుకుంటాడు. అయోధ్య మొత్తం వెతికినా రాముడి జాడ కనిపించదు. అలా గాలిలో ఎగురుతూ ఎగురుతూ వెతుకుతూ ఉండగా రాముడు సరయూ నదిలో మునగడం కనబడతాడు. వెంటనే అతివేగంతో కిందకు వచ్చి, ఆలోపే రాముడు హనుమంతుణ్ణి చూస్తూ ఉండగా తన అవతారాన్ని చాలిస్తారు. ఇదంతా చూసిన హనుమాన్ బాధతో గట్టిగా, రామా, ప్రభు అని ఏడుస్తాడు. అయ్యో, ఇదంతా నా తప్పే, నేను బుద్ధిలేని వాడిని, ఒక్క నిమిషంలో వస్తానని ఇంత సమయం వృధా చేశాను, నా వల్లనే మీరు ఈరోజు దూరమయ్యారు నాకు అని బాధపడుతూ ఏడుస్తూ దుఃఖంలో మునిగిపోతూ ఉంటాడు. అప్పటికే రాముల వారు విష్ణువు రూపంలో మారిపోతారు. హనుమని చూసి అతడి బాధను చూసి ప్రత్యక్షమై, హనుమ, ఇందులో నీ తప్పేమీ లేదు, ఇదంతా జరగాల్సిందే, నువ్వు ఎంత చేసినా ఏం చేసినా దాన్ని మరలా నువ్వు మార్చలేవు అని అంటాడు. అప్పుడు ప్రభు, నేను కూడా మీతో పాటే నీ దగ్గరకు వస్తాను అని అనగా, లేదు హనుమ, నీలాంటి భక్తుడు ఈ భూమి మీద ఉండి ధర్మ రక్షణ చేయాల్సి ఉంది, నీవు ఎప్పటికీ చిరంజీవిగా ఉండి ప్రజలను కాపాడుతూ ఉండు అని అంటారు రాముల వారు. సరే ప్రభు, నీ ఆజ్ఞ అని హనుమ ఆ ఉంగరాన్ని తన వేలికి తొడుక్కొని హిమాలయాల్లో రామనామాన్ని జపిస్తూ ఉంటాడు. ఇప్పటికీ కూడా హనుమాన్ రామనామాన్ని ఎవరు జపించినా ఆయన అనుగ్రహాన్ని మనకి ఇస్తూ మనల్ని కాపాడుతూ ఉంటారు. ఇది రామ మరియు లక్ష్మణుడి శరీర త్యాగాల వెనుక ఉన్న కథ. ఈ కథలో ఏమైనా తప్పులు చదివితే నన్ను మన్నిస్తారని అభ్యర్థిస్తున్నా. విన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.